మీ పేరేంటమ్మా? నా పేరు ఇందిరారావు అండి. సో మీరు చాలా ప్రభుత్వాలు చూస్తుంటారు కదండి. చూశానండి. సో అప్పుడు రాజకీయంగా ఇప్పుడు రాజకీయంకి తేడాలు ఏమైనా గమనించారండి మీరు? చాలా తేడాలు గమనించానండి. మా నాన్నగారు ప్రెసిడెంట్గా అప్పుడు ఎస్సీకి ఇవ్వాలి అంటే మా దగ్గర పనిచేసే ఆయనకే ఇచ్చేశారు. ఆయన యూనానిమస్గా ఆయనకి ఇచ్చేశారు అంతే. 3 ఊర్లు కలిపి మాది ఒక విలేజ్, పెద్ద విలేజ్ కొలిగాం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, వైఏ ఇచ్చాపురం. అప్పట్లో ఏంటంటే ఊరు బాగు చేస్తారు అంటే చాలు చెప్తే ఓట్లు వేసేవారు జనాలంతా ఒకే మాట మీద. తర్వాత ప్రజలది తప్పుంది, ప్రభుత్వంది తప్పుంది. పథకాలని, డబ్బులు అని, ఇంకా వాళ్ళకి ఏదన్నా ఎరచూపి ఓటేసుకోవడం మొదలుపెట్టారు. కానీ మన ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి ఓటు ప్రతి ఒక్క పౌరుడు వేయాలి. ఇప్పుడు 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు కొత్తగా ఓటు వేయబోతున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ యూత్కి రాబోయే రోజుల్లో ఏ గవర్నమెంట్ మంచిది, ఏది వస్తే వాళ్ళకి బాగుంటుంది ఒకసారి ఆలోచించి అప్పుడు ఓటు వేయాలి. విలువైన ఓటుని వేస్ట్ చేసుకోకుండా ప్రభుత్వం ఏది వాళ్ళు బాగుంటుంది అని ఆలోచించి చెయ్యాలి. వచ్చే ప్రభుత్వం కూటమి అయినా అవి ఉండొచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ అయినా ఉండొచ్చు. సో వాళ్ళు రాష్ట్రానికి కానీ విశాఖకు కానీ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అభివృద్ధి పరంగా? అంటే మనది వైజాగ్ అంటే ఇది ఆంధ్ర, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అంటే మా చిన్నప్పటి నుంచి బ్యాక్వర్డ్ ఏరియా. కానీ ప్రస్తుతం ప్రభుత్వం చాలా డెవలప్మెంట్స్ చేసింది. అక్కడ చాలా మెడికల్ కాలేజెస్ కూడా వచ్చాయి. ఇప్పటి పార్టీ కూడా ప్రస్తుతం బాగానే చేస్తుంది. ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూనే ఉంటారు పొలిటీషియన్స్. కానీ ప్రజలు మన పరంగా మనం వైజాగ్లో ఏం డెవలప్ అయింది, ఎవరు చేశారు? మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరు ఎక్కువ చెయ్యరు. ఓట్లు ఎక్కువ వచ్చేది లోవర్ లేబర్కి. అందుకని పథకాలు వాళ్ళకి. హై సొసైటీ ఏంటంటే వాళ్ళు ప్రభుత్వాన్ని నిలబెడితే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. వాళ్ళ కంపెనీలు, వాళ్ళ ఫ్యాక్టరీలు రన్ అవ్వాలని వాళ్ళు అలా ఇస్తారు. మిడిల్ క్లాస్ మాత్రమే ప్రజాస్వామ్యంగా ఇష్టంగా వ్యక్తిగతంగా ఓటేస్తున్నారు. ఇటు లోయర్ కేటగిరీ, ఇటు హయ్యర్ కేటగిరీ డిపెండ్ అయ్యి వాళ్ళకి ఎవరు బెనిఫిట్ చూపిస్తే వాళ్ళకి వేస్తున్నారు. కానీ యూత్ ఇప్పుడు మనది మ్యాన్ పవర్. ఇండియాలో మ్యాన్ పవరే ముఖ్యం. ఈ మ్యాన్ పవర్ని మనం అదర్ కంట్రీస్కి చాలామంది యూత్ వెళ్తున్నారు. వాళ్ళకి కూడా మోదీ గారు అన్నీ ఆన్లైన్ అన్నారు. మరి అక్కడ ఉన్న సిటిజన్స్కి, ఇండియన్స్కి ఆన్లైన్లో ఇక్కడ ఓటు వేయించే హక్కు కల్పించాలి, అవకాశం ఇవ్వాలి. ఆన్లైన్ ఓటు అప్పుడు యూత్ వేస్తారు. నవేడేస్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ అంటున్నారు, యూత్ తక్కువైపోతున్నారు. యూత్ కన్నా సీనియర్ సిటిజన్స్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటారా? అప్పట్లో అందరికీ పేరెంట్స్ ఉంటేనే పిల్లలు పుట్టారు. కానీ పిల్లలు ఇప్పుడు 2 అన్నారు, ఇప్పుడు ఒకటే అంటున్నారు. లాస్ట్కి ముస్లిమ్స్ కూడా పెళ్ళిళ్ళు రద్దు చేశారు, ఎక్కువ పెళ్ళిళ్ళు. అంటే ఏమైంది? వాళ్ళు కూడా పాపులేషన్ తగ్గుతున్నారు. మన ఇండియాకి మెయిన్ కావాల్సింది పాపులేషన్, మనది మ్యాన్ పవర్. ఆ మ్యాన్ పవర్ని ఉపయోగించుకొని అదర్ కంట్రీస్ మనల్ని జాబ్స్కి పిలుస్తున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇండియాలో ఫ్యాక్టరీస్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. అక్కడ మన పిల్లలు పనిచేస్తే ఇండియన్స్ అక్కడ డాలర్స్లో ఇస్తున్నారు. అదే కంపెనీస్ బెంగళూరులో, హైదరాబాద్లో పెడుతూ ఇక్కడ శాలరీ ఇస్తున్నారు. అంటే వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఇవన్నీ మన గవర్నమెంట్ కరెక్ట్ చేయాలి. ఇక్కడ వారికి పెట్టుకోవడానికి ఫ్యాక్టరీయో కంపెనీయో ఇచ్చినప్పుడు అక్కడ డాలర్స్లో తగ్గినట్టే ఇక్కడ శాలరీ ఇవ్వాలి. అక్కడ వాళ్ళు 24 అవర్స్లో మన ఇండియన్స్ ఎక్కువ పనిచేస్తారు, వాళ్ళు చెయ్యలేరు. అక్కడ టైమింగ్స్తో ఇక్కడ వర్క్ చేయించుకుంటున్నారు. ఒక 8 నా కొడుకు చేస్తున్నాడు, యుఎస్ బేస్ కంపెనీ, సీనియర్ ఇంజనీర్. మార్నింగ్ 9 to 12 వరకు కూడా మీటింగ్స్ ఉంటాయి. కానీ ఇచ్చేది శాలరీ ఇండియన్ ఇన్కమ్గా ఇస్తున్నారు. అదే అక్కడైతే డాలర్స్లో ఇవ్వాలి, ఒక 3 వంతులు ఎక్కువ ఉంటుంది శాలరీ. ఇవన్నీ ఆలోచించి మన ప్రభుత్వం మనకి లాభం చేయాలి. అది స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఎవరు మనకి లాభం చేస్తే వాళ్ళకే ఇవ్వాలి. ఈసారి మాత్రం ఏదైనా కూడా కూటమిలోనే వస్తుంది గవర్నమెంట్. ఏదైనా 2 కలిసి ఒక గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అది ఏదని నేను చెప్పను, కానీ అలాగే అవుతుంది.